Hi guys, good morning. This is Banu, founder of ABH Health Club, and I'm a certified prenatal and postnatal yoga instructor, including infant massages, breastfeeding, and గర్భ సంస్కరణ. సో నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బేసిక్స్ అన్ని ప్రెగ్నెన్సీ యోగా ఎవరికి అవసరమో, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేది. సో అండ్ ఈ వీడియోలో మనం ట్రైమిస్టర్స్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. సో జనరల్గా మనం గైనిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా డాక్టర్స్ దగ్గర చూయించుకున్నప్పుడు కానీ, లేదా వీడియోస్ కానీ, బుక్స్ చదివినప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అనేది 3 ట్రైమిస్టర్స్లో డివైడ్ చేసి ఉంటారు అనేసి వినే ఉంటారు. సో అసలు ట్రైమిస్టర్ అంటే ఏంటి, ఎన్ని వీక్స్ని ట్రైమిస్టర్ అంటారు, ఎన్ని మంత్స్ని ట్రైమిస్టర్ అంటారు, సో ఇది ఎలా డివైడ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది 9 months ఉంటుంది కదా, ఆ 9 monthsని 3 monthsగా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, థర్డ్ 3 months. సో ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, సెకండ్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్ అంటారు, అండ్ లాస్ట్ 3 monthsని థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. ఒకవేళ మనం మెడికల్ పరంగా చూసుకున్నట్టయితే 0 నుంచి అంటే ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, దాన్ని ఎల్ఎంపి అని కూడా అడుగుతారు. సో మీరు ఎప్పుడైనా గైనిక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసారా, ఫస్ట్ మీ ఎల్ఎంపి ఏంటి అని అడుగుతారు అనమాట. సో ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్. సో మీకు ప్రీవియస్గా వచ్చిన లాస్ట్ టైం వచ్చిన పీరియడ్స్ యొక్క ఫస్ట్ డే అనమాట. సో ఆ డేట్ అడుగుతారు. సో ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి 13th వీక్ వరకు, సో కంప్లీట్ 12th వీక్ ఎండ్ అయ్యే వరకు మనం ఫస్ట్ ట్రైమిస్టర్గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈ 12 weeks కానీ 13 weeksలో ఏమవుతుంది, ఏం చేంజెస్ జరుగుతాయి అనేవన్నీ మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ చేంజెస్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే మీకు లాస్ట్ టైం వచ్చిన పీరియడ్స్లో ఫస్ట్ డే, అక్కడి నుంచి 14th day వరకు మీరు అసలు అంటే ఫస్ట్ 2 weeks మీరు అసలు ప్రెగ్నెంటే కాదు. బట్ మనం దాన్ని కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తాము అంటే మనకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో జెస్టేషనల్ ఏజ్ కూడా మనం ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచే తీసుకుంటాం కాబట్టి, సో ఆ 2 weeksని కూడా కౌంట్ చేసుకుంటాం అనమాట. సో కంప్లీట్ ప్రెగ్నెన్సీ జెస్టేషనల్ ఏజ్లో చూసుకున్నట్టయితే మొత్తం 38 weeks to 40 weeks అని చెప్తారు. ఒకవేళ ఆ 2 weeksని కనుక యాడ్ చేసుకున్నట్టయితే 40 weeks అవుతాయి. ఒకవేళ ఆ 2 weeksని ఇంక్లూడ్ చేసుకోకపోతే 38 weeks అవుతాయి అనమాట. సో అలా మనం 38 to 40 weeks అనేసి జెస్టేషనల్ ఏజ్ చెప్తాం. అండ్ ఫస్ట్ 0 day నుంచి అంటే ఆ రోజే పీరియడ్స్ వచ్చాయి, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్లో ఫస్ట్ డే అదే రోజు. అక్కడి నుంచి మనకి ఏమేమి చేంజెస్ జరుగుతాయి అంటే ఫస్ట్ వీక్ మనకు అసలు ఎండోమెట్రియం షెడ్ అవుతూ ఉంటుంది. సో పీరియడ్స్ అదంతా కూడా మనకు మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంతా కూడా మనకు ఫస్ట్ వీక్లో జరుగుతుంది. అండ్ సెకండ్ వీక్లో ఏమవుతుందంటే 14th day రోజు ఓవ్యులేషన్ జరుగుతుంది అనేసి మీకు ఆల్రెడీ తెలుసు, అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో 14th day రోజు ఓవ్యులేషన్ జరిగినప్పుడు అదే టైంలో కనుక స్పర్మ్ ఎంటర్ అయితే ఆ టైంలో ఫర్టిలైజేషన్ జరిగినట్టయితే అక్కడి నుంచి మనకు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 38 weeks అంటాము. సో ఆ ప్రీవియస్ 2 weeksని కూడా తీసుకున్నట్టయితే 40 weeks అంటాం అనమాట. సో మొత్తం ప్రెగ్నెన్సీలో. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమేమి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 0 నుంచి 12th week ఎండింగ్ వరకు. సో ఆ 13 weeks మనకి ఏమేమి చేంజెస్ జరుగుతాయి, అసలు మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, వన్స్ ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయినట్టయితే బాడీలో అండ్ మెంటల్గా చాలా చేంజెస్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఏంటంటే నాజియా ఇంకా వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది హైయెస్ట్ ఉంటుంది అనమాట ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో. సో ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏది చూసినా కానీ వామిట్ అవ్వడం, నాజియా ఫీలింగ్ ఉండడం. అంటే నాజియా అంటే ఏంటంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ రాకుండా ఉంటుంది అనమాట. సో దాన్ని నాజియా అంటారు. సో ఆ నాజియా ఫీల్ ఉండడము, వామిటింగ్స్ రావడము, ఇదంతా మనకు ఫస్ట్ ట్రైమిస్టర్లో మెయిన్ సిమ్టమ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే టయర్డ్నెస్ ఉంటుంది, ఫటీగ్ ఉంటుంది అనమాట, చాలా వీక్గా ఉన్నట్టు, అలసిపోయినట్టు ఇట్లుంటుంది అనమాట. అండ్ బ్రెస్ట్ అయితే టెండర్నెస్ ఉంటుంది. అండ్ టెండర్నెస్ అంటే ఏంటంటే అట్లా హార్డ్గా అయిపోతుంది, అండ్ టచ్ చేయగానే పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో స్వెలన్ బ్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో స్వెల్ అయిపోయి ఉంటాయి అనమాట బ్రెస్ట్. సో అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ మీద కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ వస్తే, కొంతమందికి అవర్షన్స్ కూడా వస్తాయి అనమాట. అంటే
ఏంటంటే ఫుడ్ ఏదైనా తినాలి అని కొంతమందికి అనిపిస్తుంది. కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇవి ఖచ్చితంగా తినాలి అని క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఇంకొంతమందికేంటంటే అసలు ఫుడ్ మీద విరక్తి పుడుతుందనమాట. సో, ఇలా ఎవరికైనా ఉండొచ్చు. అదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు. సో, ఇది మెయిన్ సింప్టమ్ అనమాట. ఇంకొకటేంటంటే అండ్ ఇంకొన్ని సింప్టమ్స్ చూసుకున్నట్టయితే మెయిన్‌గా హెడేక్ ఉంటుందనమాట. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఎక్కువగా హెడేక్ ఫేస్ చేస్తారు. రీగర్గిటేషన్ ఉంటుందనమాట. అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఇట్లా మొత్తం ఇక్కడంతా కూడా మనం ఏ ఫుడ్ తీసుకున్నా గానీ, ఏ లిక్విడ్స్ తీసుకున్నా గానీ ఇట్లా బయటకొచ్చినట్లు అనిపిస్తా ఉంటుందనమాట. సో, అది రీగర్గిటేషన్ అంటారు. అండ్ ఇంకొకటేంటంటే మనం ఫస్ట్ ట్రైమిస్టర్‌లో యోగా పరంగా చూసుకున్నట్టయితే ఆహ్, ఖచ్చితంగా యోగా చేయాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి అనేదేం లేదు. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా ప్రెషియస్ థింగ్. ఆ ఫస్ట్ 3 మంత్స్ ఫేజ్‌ని గనక కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ ప్రెగ్నెన్సీ అనేది ఇంకా ముందుకెళ్తుందనమాట. సో, ఇంకొకటి ఆల్రెడీ మాకు యోగా అలవాటుంది. ఆల్రెడీ మేము ముందు నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళైతే ఎక్కువగా డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ ఉన్న స్క్వాట్స్ కానివ్వండి, లేదంటే ప్లాంక్స్ కానివ్వండి, ఇవి చేయకూడదనమాట. సో, ఫార్వర్డ్ బెండ్స్ కూడా ఎక్కువగా చేయకూడదు. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మిస్‌క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, అలా మిస్‌క్యారేజ్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం జాగ్రత్తగా సింపుల్ వార్మప్ ఎక్సర్‌సైజెస్ కానీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అంతేకాని మరీ హెవీగా యోగా ఆసనాస్ చేయాలి, ఇవన్నీ చేయాలి అనేదైతే ఏం లేదు. అండ్ అండ్ ఎవ్వరూ కూడా ఈ ఫస్ట్ 3 మంత్సే కాదు, మొత్తం 9 మంత్స్‌లో ఎవ్వరు కూడా కంప్లీట్ జాయ్‌ఫుల్‌గా అలా ఎవ్వరూ ఉండరు. సో, మెంటల్ ఇన్‌స్టెబిలిటీ అనేది ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. కొంచెం ఇంకా అది అన్‌ప్లాన్డ్ అయినట్టయితే ఇంకా ఆహ్, సైకిక్‌గా అయితారనమాట. సో, అన్ని చేంజెస్ ఉంటాయి. ఫిజికల్ చేంజెస్ ఉంటాయి. ప్లస్ మెంటల్ చేంజెస్ ఉంటాయి. ఎమోషనల్ చేంజెస్ కూడా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మార్నింగ్ సిక్‌నెస్ ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఏమవుతుందో అర్థం కాదు. మార్నింగ్ లేవగానే టైర్డ్‌నెస్ ఉంటుంది. నాసియా ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటాయి. సో, అండ్ వీక్ బై వీక్ చూసుకున్నట్టయితే మనకు 0-2 వీక్స్ వరకు మనకసలేమీ ఉండదు. అంటే మనకు తెలీదు గూడా ఆ టైంలో కన్సీవ్ అవ్వబోతున్నాము అని కూడా తెలీదనమాట. సో, ఒకవేళ 14థ్ డే రోజు గనక ఫర్టిలైజేషన్ అయినట్టయితే ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అక్కడ అవ్వకపోతే ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోయి మళ్ళీ పీరియడ్స్ రావడం జరుగుతుందనమాట. సో, అది. సో, ఫస్ట్ ట్రైమిస్టర్‌లో 13 వీక్స్ ఉంటాయి గదా! మనకు వీక్ బై వీక్ ఏమేం జరుగుతుంది, బేబీ డెవలప్‌మెంట్ ఏ వీక్‌లో ఏ డెవలప్‌మెంట్ జరుగుతుంది, ఆర్గన్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి, హార్ట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, మనం ఆ టైంలో ఏ స్కాన్ ఏ వీక్‌లో చేసుకోవాలి, మనం ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఏమేం స్కాన్స్ చేసుకోవాలి అనేదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.